తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ, మనల్ని కాపాడుతూ, అనుదిన వాక్య ధ్యానాల ద్వారా మనల్ని బలపరుస్తూ, ఆత్మలో ఆనందింప చేస్తున్న దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దిన వాక్యము దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఈ వాక్యము ఎవరి గురించి వ్రాయబడింది అంటే ఉజ్జియా అనే రాజుని గురించి రాయబడింది. అమజ్యా కుమారుడు అమజ్యా దేవునికి ఇష్టుడుగా జీవించాడు, పరిపాలన చేశాడు. అతని అనంతరము ఉజ్జియా పాలకుడుగా వచ్చాడు, రాజుగా వచ్చాడు. అతను పరిపాలన చేస్తున్నాడు. తండ్రి చేసిన చర్యల ప్రకారం ఈయన కూడా దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే ఈ వాక్యం రాయబడింది. ఏమనంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేశాడు. దేవుడు వర్ధిల్ల చేస్తాడు ఎప్పుడు అంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడు అని మనకి ఈ వాక్యం ద్వారా అర్థం. ఆయన్ని ఆశ్రయించాలి. మన భూమి మీద వర్ధిల్లాలన్నా, మన ఆత్మలో వర్ధిల్లాలన్నా, పరిశుద్ధతలో వర్ధిల్లాలన్నా, అన్ని విధాలుగా కుటుంబాల్లో వర్ధిల్లాలన్నా, దేనిలో వర్ధిల్లాలన్నా మనము దేవుని ఆశ్రయించాలని ఈ వాక్యము తెలియజేస్తుంది. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుడే అతన్ని వర్ధిల్ల చేసినట్లు వాక్యంలో ఉంది. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మనల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నిరంతరము ఈనాడు రేపు ఎల్లుండా కాదు, మనము పేదరికంలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించడం కాదు, వర్ధిల్లిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం కాదు. ఈ ఉజ్జియా కూడా అదే చేశాడు. ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎప్పుడైతే హృదయంలో గర్వించాడో ఈయన, అప్పుడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఏం చేశాడు అంటే అదే 16వ వచనంలో ఉంటుంది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. ఇంత గొప్ప మాట అండి. అయితే అతను స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. మనలో కూడా చాలా మంది, నిన్న వాక్యం చెప్తూ వైజాగ్ నుండి వచ్చిన అయ్యగారు చెప్తున్నారు, ఒక కుర్రాడు అతనికి ఉద్యోగం లేనంత కాలం ఎంతో శ్రద్ధగా దేవుణ్ణి ఆరాధించేవాడట. ప్రతి ఆరాధనకి, ప్రతి యూత్ మీటింగ్ కి వచ్చేవాడట. అతను ఎప్పుడైతే మద్రాసులో ఉద్యోగం సంపాదించాడో మద్రాసు నుండి ఆ ఆరాధనలో పాల్గొనడం మానేశాడట. ఎందుకు మానేసావయ్యా, రావట్లేదు ఎందుకు అనే సేవకుడు అడిగితే, నాకు బిజీ అయిపోయిందండి, నేను ఉద్యోగంలో చేరాను కదా, నాకు బిజీ అయిపోయింది, అందుకే రాలేకపోతున్నాను అని చెప్పాడు. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత బిజీ అయిపోయి మందిరాలకి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతోటి బిజీ అయిపోయి మందిరాలకి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. పిల్లల ఉద్యోగ బాధ్యతల్లో వారికి సహకారం ఇస్తూ, ఇంటి పనుల్లో సహకారం ఇస్తూ మందిరాలకు మానేసే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు మానేసే వారు ఉన్నారు. పిల్లల్ని సాకు పెట్టుకుని ఆదివారాలు మానేసే వాళ్ళు ఉన్నారు, ఆరాధనలకు వెళ్లకుండా. ఉజ్జియా కూడా ఏం చేశాడు, అతను వర్ధిల్లిన తర్వాత హృదయంలో గర్వించాడు. మన పరిస్థితులన్నీ బాగున్న తర్వాత మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనం వర్ధిల్లే కొద్దీ ఇంకా ఆయనకి అణిగి మణిగి ఉండాలి. యోబు గారు అలాగే వర్ధిల్లిన కొద్దీ ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు గారు కూడా వర్ధిల్లిన కొద్దీ ఇంకా స్తుతి చేస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆయన రాజరికం చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆయన పడిపోలేదు ఎక్కడ. కానీ ఉజ్జియా పడిపోయాడు. ఎక్కడ? వర్ధిల్లినప్పుడు హృదయమును గర్వించాడు, అందుకనే ఆయన పడిపోయాడు. ఏం చేశాడంటే యాజకులు అర్పించవలసిన బలిని ఈయన అర్పించాడు. ధూపం పీఠం మీదకి సమీపించాడు. ఈయన ధూపపీఠం దగ్గరికి వెళ్ళాడు ధూపం వేయడానికి. యాజకులు మాత్రమే సమీపించి ధూపం వేయాల్సిన ఈ కార్యాన్ని రాజని ఉజ్జియా గర్వించి మందిరంలోనికి ప్రవేశించి ధూపం వేయడానికి బయలుదేరాడు. అప్పటికప్పుడే పనిష్మెంట్ తీసుకున్నాడు ఆయన. అప్పటికప్పుడే ఆ యాజకులు చూస్తుండగానే ఆయన నుదుటి మీద కుష్టి వ్యాధి పుట్టినట్టు మన వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఊరుకోడు. దేవుడు గర్వించిన వారిని ఊరుకోడు, తప్పకుండా శిక్షిస్తాడు. కాబట్టి మనం హెచ్చింపబడిన కొలది దేవునిలో అణిగి మణిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఆశీర్వదింపబడిన కొలది ఇంకా దేవుణ్ణి సేవించాలని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. మన ఉద్యోగ బాధలు సంపాదించినప్పుడు, మన కుటుంబాల అభివృద్ధి పొందినప్పుడు, మనము క్షేమం కలిగి ఉన్నప్పుడు, వాటన్నిటిని బట్టి ఇంకా నువ్వు ప్రభువుని ఎక్కువగా సేవించాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. ఉజ్జియా వల్ల మనం గర్వించకూడదని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లుదాం, దేవుని మీద ఆధారపడదాం. ఉజ్జియా దేవుని మీద ఆధారపడినంత కాలం వర్ధిల్లాడు. మనము వర్ధిల్లాలంటే దేవుని మీద ఆధారపడదాం, వర్ధిల్లుదాం.
ఆ వర్ధిల్ల విధానాన్ని మన జీవితాంతము కొనసాగింప చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఎదుగుదాం, దేవుని ప్రార్థన చేద్దాం, దేవుని గణపరుద్దాం, మహింపరుద్దాం. అప్పుడు ఆశీర్వదింపబడతాం. అట్టి కృప వినుచున్న మీకు అందరికీ మాకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా స్తోత్రములు. దేవా, మీరు మమ్మల్ని అభివృద్ధి పరిచిన కొలది మేము గర్వించకూడదని, మా ప్రభువా మేము నాయన గర్వించి మీకు దూరం అవ్వకూడదని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వర్ధిల్లుచున్న కొలది వినయంతో విధేయతతో మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించి వారి జీవితాంతము మీ కృప పొందుకుంటూ భూమి మీద వర్ధిల్లులాగా నా వినుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని, ప్రార్థన కోరిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని, చదువుతున్న బిడ్డలను ప్రభువా వారి చదువుల్లోనైనా సక్సెస్ఫుల్ గా నైనా వారి చదువు కొనసాగించడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.